సీఎం చంద్రబాబు నెల రోజుల పరిపాలనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6లో మహిళలకు ఫ్రీ బస్సు వాగ్దానంపై ఉలుకు పలుకు లేదన్నారు ఆమె. అయితే ఉచిత బస్సు ప్రయాణంపై ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నెలలోపు కర్ణాటకలో 3వ వారంలోపే ఈ పథకాన్ని అమలు చేసింది షర్మిల తెలిపారు. అయితే నెల రోజులు గడిచింది అయినా ఇప్పటి వరకు ఉచిత ప్రయాణంపై వాగ్దానం నిలబెట్టుకోలేదని అన్నారు. పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు. మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి వెంటనే అమలు చేయడం కూడా జరిగింది. మరి అలాంటప్పుడు మహిళలకు ఇంతగా పనికొచ్చే ఈ పథకాన్ని చంద్రబాబు గారు ఇంత సమయం ఎందుకు పడుతుందో సమాధానం చెప్పాలి. ఇవే కాకుండా చంద్రబాబు గారి సూపర్ 6లో మిగతా పథకాలకు కూడా చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది, ఒకరుంటే 15,000 వస్తుంది, ఇద్దరుంటే 30,000 వస్తుంది, ముగ్గురుంటే 45,000 వస్తుంది, నలుగురుంటే ఏకంగా 60,000 వస్తుంది అని చంద్రబాబు గారు ఊదరగొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు. చంద్రబాబు గారు నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు. అంటే ఈ పథకం ప్రతి తల్లికి 15,000నా లేకపోతే ప్రతి బిడ్డకు 15,000నా? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ సాక్షి పత్రిక అయితే